వీకెండ్ కావడంతో మేడారానికి భారీగా తరలి వెళ్తున్నారు భక్తులు. మేడారం ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. 31 వరకు జరగనున్న మహాజాతరకు లక్షలాది మంది తరలి రానున్నారు. ఇప్పటికే వేలాది మంది గద్దెలను దర్శించుకుంటున్నారు. ఇటు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 20 ఏళ్ల బట్టి వస్తాను, మంచిగానే జరుగుతున్నాయి జాతర. మంచిగా కోరుకుంటే సమ్మవ తల్లి అన్ని కోయిస్తుంది. తొట్టెలు కడతాను, పిల్లలు ఇచ్చిన వాళ్ళకు భాషంగం వస్తే భాషంగం కడతాను, మొక్కుతాను, అన్నీ చేస్తాను. దేవునికి ముడుపు కట్టినాం, ఇంక ఏం కట్టలే భాషంగం. ఇట్లా అమ్మాయికి పెళ్లి కావాలి, బాబుకు జాబు రావాలి, మంచిగా చేసుకుంటామని మొక్కుతాను. 20 ఏళ్ళ సంది వస్తాను. పిల్లలు కానోళ్ళు పిల్లలు అయితే కడతామని మొక్కుతారు, కడతారు. మంచిగానే ఉంది. మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే 20 సంవత్సరాల బట్టి వస్తాను. మాకు అనుకున్న కోరికలు కానీ తీరినాయి, మాకు అనుకున్న పనులన్నీ అవుతున్నాయి. పెళ్లి కావన్నాని వస్తాను, అబ్బాయికి జాబ్ కావన్నాని వస్తాను. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇది ఖర్చింది 20 సంవత్సరాల బట్టి వస్తాను. మేము పెళ్లి అయింది, మనవరాలు వచ్చింది రాబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మంచిగా అయితే మంచిగా ఉంటే కడతాము. ముడుపులు అనుకున్న కోరికలు తిరిగితే కడతామని మొక్కుతాను. మొక్కినాము, కట్టినాం. నా బిడ్డకి కాను పొందాలని మేము జాతరకి ముడుపు కట్టినామండి. అయితే మాకు మంచిగా అనిపించింది. ఇక మళ్ళీ నా బిడ్డకి మళ్ళీ కొడుకు రావాలి, నా మనవాళ్ళు బాగుండాలి, అల్లుడు బాగుండాలి, నా కొడుకుకి జాబ్ రావాలని మళ్ళీ ముడుపు కడుతున్నామండి. 15 సంవత్సరాలు అయిందండి మాకు వచ్చి. మంచిగా అనిపిస్తుంది. మాకు కోరికలు తీరాలి, ఆ దేవత మాకు అందరికీ చల్లగా చూడాలని కడతామండి. మాకు మంచిగా అనిపించిందండి. పోయిన సంవత్సరం కట్టినాం, ఫస్ట్ టైం కట్టినాం. మేము ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఇక్కడికి. మా అమ్మ నాకు కాన్పు అందాలని ముడుపు కట్టింది ఇక్కడ. అయితే ఆ కాన్పు తీరిందని సంతోషంతో మేము మళ్ళీ కొడుకు పుట్టాలని ముడుపు కట్టడానికి వచ్చాము. సమ్మక్క సారలమ్మ తల్లి మా కోరికలన్నీ తీర్చాలని మేము కోరుకుంటున్నాం. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. మా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. నాకు 6 ఇయర్స్ నుంచి. మాకు ఫస్ట్ పాప పుట్టింది, తర్వాత బాబు కావాలని చెప్పి ఇక్కడ ముడుపు కట్టిన తర్వాత బాబు పుట్టిండు. బాబుకి ఇప్పుడు 8 ఇయర్స్. ప్రతి సంవత్సరము వస్తాము, వచ్చి బాబత్ బంగారం ఇస్తాము, మొక్కులు చెల్లిస్తాము. స్వామికి అమ్మవారికి చీరలు అవన్నీ పెట్టి మంచిగా మొక్కుకొని అమ్మవారికి పెట్టుకొని వెళ్తాము. ఇక్కడ బుట్ట కట్టినాము. బుట్ట కడితే కోరికలు తీరుతాయి, పిల్లలు పుడతారని చెప్పారు. అట్లానే కట్టినాము. కట్టిన తర్వాత బాబు పుట్టిండు, అందుకనే మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ వచ్చినాము. చాలా బాగుంది. ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ మంచిగా ఉంది. ఫెసిలిటీస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కూడా చాలా చేశారు, బాగుంది. మేము అల్వాల్ నుంచి వస్తున్నాం. సో ఈ బావి చాలా ఫేమస్ అని మాకు తెలిసి మేము వచ్చాం. లాస్ట్ టైం కూడా మేము కట్టినప్పుడు ఐ హ్యావ్ హ్యాపీ గిఫ్ట్. ఇప్పుడు మా వదిన కోసం అని తనకు హెల్ప్ చేద్దామని తనని తీసుకొని వచ్చాను. ఇక్కడ జూలా దొరుకుతాయి, అవి తీసుకొని ఇక్కడ కడితే మంచిగా దొరుకుతుంది అని నమ్మకం. సో అందుకని వచ్చాం. తిని మా వదిన, సో మా వదినని తీసుకొని వచ్చాం కట్టడానికి. అంటే మేము చిన్నప్పటి నుంచి మాది వరంగలే, ఇక్కడే ఉండేది. హైదరాబాద్లో జాబ్ చేస్తూ అక్కడ ఉంటున్నాం. బట్ ప్రాపర్ వచ్చేసి వరంగలే. చిన్నప్పటి నుంచి ప్రతి జాతరకి చేసేది. ఇక ఒకసారి కట్టి చూద్దాం అన్నట్టుగా కట్టి చూసాను. అంటే నార్మల్గా కోరుకునే చెప్పకూడదు కదా, కోరుకోవాలి అనుకోలేదు, కట్టాలనిపించింది, కట్టినా అంతే. పిల్లలు కాని వాళ్ళ గురించి తొట్టెలు కడితే పిల్లలు పుడతారు, మంచి సంతానం కలుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకు బాసింగాలు కడితే పెళ్ళి అవుతుంది. అన్నిటికీ లేదు, ఎప్పుడు వస్తాం. ఈ సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు ఒకసారి వస్తూనే ఉంటాం. నాకు అమ్మవారు వస్తుంది. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం 7 తప్పించి 7 జరిగేది ఇంతకుముందు. ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందరికీ మొక్కుతే కొంగు బంగారం అవుతుంది. ఇది కావాలి అంటే అది అవుతుంది అమ్మవారు. ఆ అమ్మవారు వెనకట రజాకారుల కంటే ఇంకా ముందు పోయోళ్ళ ఇళ్ళల్లో పుట్టి పెరిగి ఇక్కడ నేర్చింది అన్నట్టు. ఈ జంపన్న వాగు అంటే ఇక్కడ వాగు కావాలని అప్పుడు జంపన్న సుధా యుద్ధం చేసిండట రాజులతోటి. యుద్ధం చేసి ఇక్కడ వాగు సృష్టించిందట అప్పుడు అమ్మ. ఆ వాగులో స్నానం చేసి మనం ఏది కోరుకుంటే అది అవుతుంది. వాగులో స్నానం చేసిపోవాలి ఎప్పుడు పోయినా గుడికి. మేము ఇక్కడ వాగులో స్నానం చేస్తాం. స్నానం చేసి గద్దె కాడికి పోతాం. ఇక్కడ దండం పెట్టుకుంటాం, గద్దె కాడికి పోతాం. అమ్మవారికి పసుపు కుంకుమ, ఎత్తు బంగారాలు ఉంటే ఎత్తు బంగారాలు, లేకపోతే కిల అయినా పెట్టాలి అమ్మవారికి బంగారం. ఓడు బియ్యం, అందరికీ అమ్మవార్లకు చీరలు. అక్కడ గట్టమ్మ కాడ చీర, ఎర్రగట్టమ్మ కాడ చీరే, ఇక్కడ సమ్మక్కకు చీరే, సారాలమ్మకు చీరే పెట్టాలి. అమ్మే బంగారం అన్ని కడతారు. కోరికలు మాత్రం తప్పకుండా తీరుస్తుంది. కోరికలు తీర్చది అనేది లేదు. వేరే దేశాల నుంచి వస్తాను ఇప్పుడు. ఇదివరకు అంటే ఇక్కడ జిల్లాల వాళ్ళే వచ్చేది, కానీ ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు, దేశాల వాళ్ళు వస్తాను. నేను మాత్రం మా కొడుకు పిల్లలు లేరు. సంతానం గురించి 5 సంవత్సరాలు అందపోతే
జంపన్న మొక్కిన సంతానం అందింది. అందినాక జంపన్న పేరు పెట్టమని అన్న. మా వాళ్ళు వేరే పేరు పెట్టుకుంటా అన్నారు. కిలో 600 పుట్టిన పిల్లాడు కిలోన్నర ఇండు. మళ్ళీ నీకు జంపన్నకు తడిపడితో దానం చేసి నీ పేరే పెడతాం తండ్రి ఆయనతోనే హాస్పిటల్ సీరియస్ ఉన్న పిల్లాడు కూడా మళ్ళీ జంపన్న బతికిచ్చిండు. నా దేవత నన్ను బతికిచ్చింది. నేను వచ్చిన కాంచేలి నేను ఎట్లా బతికిన్నో నా తల్లి అందరికి కాపాడుతుంది. అందరు మాతో రోజు రావాలి జనం అని నేను కోరుకున్నా. ఖచ్చితంగా అయ్యింది.